మ్యాచ్ ఒక్క ఓటమి అంటే ప్లే ఆఫ్ డ్రీమ్స్ కి గుడ్ బై చెప్పాల్సిందే. ఐపీఎల్ 2026 ఇప్పుడు అసలు క్లైమాక్స్ వచ్చేసింది. మరి ఈరోజు జరిగే మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. ఇది నార్మల్ మ్యాచ్ అయితే కాదు, ఇది సర్వైవల్ బ్యాటిల్. గెలిచిన వాళ్ళు ఇంకా రేస్ లో ఉంటారు, అయితే ఓడిపోయిన వాళ్ళు మాత్రం ఆల్మోస్ట్ అస్సాం ట్రైన్ ఎక్కాల్సిందే. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ లో చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ 7th ప్లేస్ లో, మరోవైపు కేకేఆర్ మాత్రం 8th ప్లేస్ లో ఉంది. అంటే ఈ మ్యాచ్ ఓడిపోయిన టీం కి ప్లే ఆఫ్స్ డోర్ ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టే. ఇప్పుడు డీసీ గురించి మాట్లాడితే ఈ సీజన్ లో వాళ్ళకు కన్సిస్టెన్సీ లేక చాలా సఫర్ అయ్యారు. ఒక మ్యాచ్ లో బీస్ట్ లా ఆడతారు, మరొక మ్యాచ్ లో కంప్లీట్లీ కొలాప్స్ అవుతారు. కానీ వాళ్ళకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే అరుణ్ జైట్లీ స్టేడియం. ఢిల్లీ క్రౌడ్ సపోర్ట్ ఉంటుంది, బౌండరీస్ కూడా చిన్నగా ఉంటాయి. అలానే ఈ పిచ్ వచ్చేసి బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇలా అన్ని డీసీకి మ్యాసివ్ బూస్ట్ ఇస్తున్నాయి. అయితే కేకేఆర్ ని అండర్ ఎస్టిమేట్ చేస్తే చాలా డేంజరస్. ఎందుకంటే వాళ్ళ దగ్గర మ్యాచ్ విన్నర్స్ చాలా మంది ఉన్నారు. ఒక్క ప్లేయర్ సెట్ అయ్యారంటే మ్యాచ్ మొత్తం టర్న్ అవుతుంది. బట్ వాళ్ళ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే నెట్ రన్ రేట్ -0.539 గా ఉంది. అంటే కేకేఆర్ కి సింపుల్ విన్ అయితే సరిపోదు, డామినేట్ విక్టరీ కావాలి. లేకపోతే పాయింట్స్ టేబుల్ లో పైకి రావడం చాలా టఫ్ అయిపోతుంది. ఇక ప్లే ఆఫ్ ఈక్వేషన్ చూస్తే డీసీకి ఇంకా 4 మ్యాచెస్ మిగిలి ఉన్నాయి. అందులో కనీసం 3 విన్స్ అన్న కంపల్సరీ. ఈ మ్యాచ్ గెలిస్తే మూమెంటం వస్తుంది, ఫ్యాన్స్ కి హోప్ వస్తుంది, టీమ్ కాన్ఫిడెన్స్ కూడా స్కై హైకి వెళ్తుంది. బట్ ఓడిపోతే ప్రెజర్, ట్రోల్స్, క్రిటిసిజం ఇలా అన్ని ఒక్కసారిగా ఎక్స్ప్లోడ్ అవుతాయి. కేకేఆర్ పరిస్థితి కూడా ఇంకా డువాడై లాంటిదే. ఇప్పటికే చాలా మ్యాచెస్ ఓడిపోయారు. ఇంకో డిఫెక్ట్ అంటే ఆల్మోస్ట్ ఎలిమినేషన్ జోన్ లకి వెళ్ళినట్టే. అందుకే ఈ మ్యాచ్ లో కేకేఆర్ ఫుల్ అగ్రెసివ్ మైండ్ సెట్ తో దిగే ఛాన్స్ ఉంది. అయితే అసలు క్వశ్చన్ ఏంటంటే ఢిల్లీ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ గెలుస్తుందా, లేక కేకేఆర్ డిస్పరేషన్ గేమ్ ని మార్చేస్తుందా? ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ కంప్లీట్లీ షేక్ అయ్యే ఛాన్స్ ఉంది బాస్. సో నా ప్రిడిక్షన్ ఏంటంటే ఈ మ్యాచ్ లాస్ట్ ఓవర్ వరకు వెళ్లే థ్రిల్లర్ అవుతుంది. మరి మీకేమనిపిస్తుంది? డీసీ గెలుస్తుందా లేక కేకేఆర్ కంబ్యాక్ ఇస్తుందా? మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.